దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కోల్కతా ఆర్జికర్ ఆసుపత్రి డాక్టర్పై హత్యాచారం కేసులో ప్రధాన నిందితుడికి ఇవాళ కోర్టు శిక్ష విధించబోతోంది. ఇప్పటికే నిందితుడు సంజయ్ రాయ్ని కోల్కతా కోర్టు దోషిగా తేల్చగా తన కొడుకుకి మరణశిక్ష వేయాలని ఆయన తల్లి విజ్ఞప్తి చేయడం ఆసక్తికరంగా మారింది. కోల్కతా ఆర్జికర్ ఆసుపత్రి వైద్యురాలపై హత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ ను కోల్కతా కోర్టు దోషిగా తేల్చిన నేపథ్యంలో కోర్టు తీర్పుపై అతని తల్లి రియాక్ట్ అయ్యారు. తన కొడుకు తప్పు చేస్తే ఖచ్చితంగా తగిన శిక్ష విధించాలని, తన కుమారుడు చేసిన తప్పును ఓ మహిళగా తనెప్పటికీ క్షమించనని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు 3 కుమార్తెలున్నారని, ఆ లేడీ డాక్టర్ పడ్డ బాధను, నరకాన్ని తను అర్థం చేసుకోగలనని ఆవేదన వ్యక్తం చేశారు. కొడుకు చనిపోతే తానేడుస్తానేమో గానీ ఓ అమ్మాయి పట్ల ప్రవర్తించిన తీరుకు సంజయ్ కు జీవించే హక్కు లేదన్నారు. తనకి మరణ శిక్ష విధించినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. హత్యాచారానికి గురైన డాక్టర్ కూడా తనకు కూతురుతో సమానమని, కుమార్తెకు ఇలాంటి పరిస్థితి వస్తే ఏ తల్లి ఊరుకోదని స్పష్టం చేశారు నిందితుడు సంజయ్ కుమార్ తల్లి. మరోవైపు ఈ కేసుపై సుప్రీంకోర్టుకు వెళ్తారన్న ప్రశ్నకు సంజయ్ సోదరి స్పందించారు. సుప్రీంకోర్టుకు వెళ్లే ఉద్దేశం తమకు లేదన్నారు. తను ఇలాంటి దారుణానికి ఒడిగడతాడని తామెప్పుడు అనుకోలేదని, అయితే నేరం జరిగిన ప్రాంతంలో సంజయ్ తో పాటు మరికొంతమంది ఉన్నట్టుగా కథనాలు వస్తున్న నేపథ్యంలో ఆ దిశగాను పోలీసులు, సిబిఐ క్షుణ్ణంగా దర్యాప్తు చేసి తగిన శిక్ష విధించాలని కోరారు. ముద్దాయికి కోల్కతా కోర్టు ఎలాంటి శిక్ష విధించబోతోంది అనేది ఉత్కంఠ రేపుతోంది.